నేను రోహిత్ కన్నా బెటర్ అని చెప్పడం చాలా ఈజీ. బట్ టాస్క్ ఆడే విషయంలో మిగిలిన కంటెస్టెంట్స్ లేకపోతే టీమ్ మెంబర్స్ ఆ పర్టిక్యులర్ టాస్క్‌కి ఎవరిని సెలెక్ట్ చేయాలి, లేకపోతే టీమ్‌లో ఎవరిని తీసుకోవాలి అన్న డెసిషన్ ఆ ప్రతి డెసిషన్‌లో రోహిత్ మాత్రమే ఉండి, భాగి ఉండకపోవడం అది మ్యాటర్. ఎపిసోడ్ 14లో టీమ్ వర్క్ గురించి చాలా చెప్పారు. బట్ టాస్క్‌లో కంటెస్టెంట్స్ ఆడిన ఆట కన్నా కంటెస్టెంట్స్ తీసుకున్న డెసిషన్సే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరు వంకలు చెప్తున్నారు, లేకపోతే ఎవరు జ్యూరీతో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు, ఎవరు వాళ్ళు తీసుకున్న స్టాండ్ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఇలా ఇవన్నీ చాలా చాలా క్లియర్‌గా కనిపించాయి. సో హాయ్, హలో అందరికీ నా నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో, ఈరోజు ఎపిసోడ్‌లో డిస్కస్ చేయడానికి చాలా చాలా ఉంది. నేను ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అన్న మాటలు ఎందుకన్నాను? అసలు దానికి రీజన్ ఏంటి? అని మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ప్రియా, చరణ్, భాగి, హేమంత్ వీళ్ళని పిలిచి మీ మీద పర్టిక్యులర్‌గా ప్రాపర్ ఒపీనియన్ ఏం లేదు. మీరెక్కడ షైన్ అవ్వలేదు. ప్రూవ్ చేసుకోండి. మీకీ స్టిక్స్ ఇస్తున్నాం. స్టిక్ బ్రేక్ చేసి మీరు ఎవరికన్నా బెటరో చెప్పండి అని అన్నారు. ఇందులో నాకు చాలానే ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ కనిపించాయి. ఫస్ట్ వచ్చేసి చరణ్ వస్తాడు. చరణ్ వచ్చేసి నేను దీపక్ కన్నా బెటర్ అంటాడు. ఎందుకు అంటే దీపక్ చాలా డిసానెస్ట్. అప్పుడు ఫ్లయింగ్ ప్యాన్ టాస్క్ అయింది కదా! అందులో కూడా చూస్తే అందరూ ఒకళ్ళ దాని నుంచి ఒకళ్ళు తీశారు. అందరూ తొండి గేమ్ ఆడారు. కానీ దీపక్ మాత్రం గేమ్ అంతా అయిపోయాక తను విన్ అయ్యాక మాత్రం నేను చాలా పద్ధతిగా ఆడాను. నేను చాలా హానెస్ట్‌గా ఆడాను అన్నాడు. అది చాలా అబద్ధం. అది డిసానెస్ట్ అని నాకు అనిపించింది. అలా మోసం చేసినందుకు తను యాక్చువల్లీ ఆడియన్స్‌కి అపాలజైజ్ చేయాలి అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు చరణ్. దాని తర్వాత వచ్చేసి ఎండ్యూరెన్స్ టాస్క్‌లో కూడా నేను లాస్ట్ వరకు ఉన్నాను యెల్లో టీమ్‌కి. దీపక్ నా ముందే గివ్ అప్ ఇచ్చేసాడు. 200 గ్రామ్స్ వెయిట్ కూడా ఎక్స్‌ట్రా పడింది. బట్ స్టిల్ నేను గివ్ అప్ ఇవ్వలేదు. నేను దీపక్ కంటే బెటర్‌గా ఉన్నా. సో, ఓవరాల్‌గా చూస్తే నేను చాలా హానెస్ట్. నాకు చాలా ఎండ్యూరెన్స్ ఉంది. ఈ విషయాల్లో నేను దీపక్ కన్నా బెటర్ అని అన్నాడు. ఇక్కడ వచ్చేసి దీపక్ బానే డిఫెండ్ చేసుకున్నాడు. తన అచీవ్‌మెంట్స్ చెప్పాడనమాట. లైక్ లీడర్ అవ్వడానికి ఒక బాల్ టాస్క్ అయింది కదా! ఆ బాల్ టాస్క్‌లో ఆ బాల్‌ని నేను 3 టైమ్స్ పట్టుకున్నా. ఇలా నా మీద చాలా మంది పడ్డారు, చేశారు. కానీ నేనెప్పుడు అలా ఏం చేయలేదు. చరణ్ దీపక్‌ని ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఐడియా లేదు గానీ, దీపక్ మాత్రం బానే డిఫెండ్ చేసుకున్నాడు. తను డిజర్వింగ్ అనే అనిపించింది. ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ మీద మాట్లాడాలనుకోని మేబీ అలా చెప్పాడా? లేకపోతే చరణ్ రియల్లీ ఫీల్స్ లైక్ దీపక్ కంటే నేనే బెటర్ అనుకుంటున్నాడా? అది నాకు అర్థం కాలేదు. కానీ ఇద్దరికిద్దరు బానే మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి భాగి రోహిత్‌ని నామినేట్ చేస్తది. అసలు నాకు నవ్వొచ్చింది. అసలు నవ్వాలా? ఏమైపోయింది భాగి? ఎందుకిలా చేస్తున్నారు అనిపించింది నాకైతే. లిటరల్లీ రోహిత్‌కి ఏం చెప్పిందంటే రోహిత్‌ని ఎవరైనా పుష్ చేస్తే గాని మాట్లాడడు. ఎక్కువ మాట్లాడదు. దట్స్ వాట్ షీ వాస్ ట్రైయింగ్ టు సే. అండ్ ఫిజికల్ టాస్క్స్ వచ్చేసప్పటికి తను జస్ట్ రోహిత్ కన్నా ఇంకా బెటర్‌గా ఆడగలదని ఒక పెద్ద క్లెయిమ్ చేసింది ఆమె. దీనికొచ్చేసి రోహిత్ అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నాడు యాస్ యూజువల్. మనకు అనిపించినట్టే రోహిత్‌కి కూడా అబ్సల్యూట్‌లీ నాన్‌సెన్స్ అనిపిస్తది భాగి చేసిన అలిగేషన్స్ అని. తను చాలా క్లియర్‌గా డిఫెండ్ చేసుకుంటాడు. తను ఏమంటాడంటే ఫిజికల్ టాస్క్‌లో తను అంత స్ట్రాంగ్ కాదు. నేను ఆల్రెడీ ఆ విషయం తనకు చెప్పాను. తను అది పాజిటివ్‌గా తీసుకోలేదు సరిగదా! నువ్వు నన్ను ప్రవోక్ చేయకు బ్రో అని చెప్పి అనింది అని చెప్పి రోహిత్ వచ్చేసి ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి భాగి అనవసరంగా రోహిత్‌ని సెలెక్ట్ చేసుకుంది. తను ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ పాయింట్స్ పెట్టుంటే బాగుందనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హేమంత్ వస్తాడు. హేమంత్ వచ్చేసి అపూర్వ అనగానే నేను అనుకున్నా ఓకే, హేమంత్ ఫైనల్లీ బాగా మాట్లాడుతున్నాడు. లెట్స్ సీ వాట్ పాయింట్స్ అంటే అలా కాన్ఫిడెంట్ గానే పాయింట్స్ పెడతాడు. ఫస్ట్ ఏమంటాడంటే అపూర్వ ఎప్పుడు తన కంఫర్ట్ జోన్‌లో ఉంటది. బయటికి రావడానికి అస్సలు ట్రై చేయదు అని అన్నాడు. దాని తర్వాత వచ్చేసి తను అసలు మిస్టేక్స్ చేస్తది కానీ అసలు ఆ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేసే కేపబిలిటీ ఉండదు. తను అసలు మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయదు అన్నాడు. దాని తర్వాత మెంటల్ టాస్క్, ఎండ్యూరెన్స్ టాస్క్‌లో నేను చాలా బెటర్‌గా ఆడాను. సో, నేను తనకన్నా బెటర్ ప్లేయర్. అండ్ వచ్చేసి జడ్జెస్‌ని కూడా అపూర్వ పెద్దగా ఇంప్రెస్ చేసినట్టు ఏం లేదు. నేను ఇంకా బెటర్‌గా ఉన్నాను అపూర్వ కన్నా. తన స్టేట్మెంట్స్ తను చాలా బాగా చెప్తాడు. నేను అనుకున్నా అసలు అపూర్వ ఎలా డిఫెండ్ చేస్తది అంటే అపూర్వ చాలా కాన్ఫిడెంట్‌గా డిఫెండ్ చేస్తది. తనొచ్చి క్లియర్‌గా చెప్తది. తను చెప్పిన పాయింట్స్ అన్ని చాలా టూ మచ్. అండ్ హేమంత్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాడు. తనకి ఏది అర్థం కాదు. అండ్ తనంత కాన్ఫిడెంట్‌గా కూడా కనిపించడు. ఫర్ విచ్ ఐ టోటలీ అగ్రీ. తను పాయింట్స్ చెప్పాడు. చాలా బాగా చెప్పాడు అనుకున్నా గానీ, ఆ ఫేస్‌లో గానీ, ఆ మాటలో గానీ కాన్ఫిడెన్స్ లేదు. ఒకవేళ ఇప్పుడు అపూర్వ మాట్లాడుతుంది, డిఫెండ్ చేసుకుంటుంది. నేను అపూర్వది వింటే చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనిపించింది గానీ, నాకెప్పుడు ఒక్కసారి కూడా హేమంత్ వావ్! పాయింట్స్ చాలా బాగా పెట్టాడని నాకు అనిపియలేదు. అపూర్వ అమేజింగ్‌గా డిఫెండ్ చేసుకుంది. తను ఏం పెర్ఫార్మ్ చేసింది. తను మెంటల్లీ, ఫిజికల్లీ బాగా పెర్ఫార్మ్ చేసింది. బట్ స్టిల్ తన పెర్ఫార్మెన్స్ చూసి కూడా హేమంత్ టీమ్ సెలక్షన్‌లో వచ్చినప్పుడు అపూర్వని పక్కన పెట్టాడు. హేమంత్ టీమ్ వచ్చేసి ఓడిపోయింది. తనొచ్చి సీరియస్‌గా అనిందనమాట. నువ్వు ఆడిన టీం ఓడిపోయింది. నువ్వేం చేయలేదు. నన్ను బ్రెయిన్ లేదన్నావు. కానీ నేను అన్ని విన్ అయ్యాను. ఇంత చూస్తే నీ అంచనా తప్పు. నీకు అట్‌లీస్ట్ ఎస్టిమేషన్ ఎయడం కూడా రాదు ఒక మనిషిని అని చెప్పి బాగా డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ వచ్చేసి హేమంత్‌కే అంటారు. నువ్వు బానే చెప్పావు గానీ ఆ ఫేస్‌లో ఆ కాన్ఫిడెన్స్ లేదని
ఎగ్జాక్ట్లీ అందరికీ చూసిన వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది. ప్రియా ఏదో చెప్పాలి అనుకుంటారు, అమ్మని కూడా చాలా మాట్లాడాలనుకుంటారు, కానీ శ్రీముఖి కానీ హోస్ట్ కానీ అస్సలు ఛాన్స్ ఎవరు. ప్రియా వచ్చేసి సింపుల్ గా చెప్పేస్తుంది అమ్మని సేఫ్ గేమ్ అని. అమ్మన్ వచ్చేసి తన అచీవ్మెంట్స్ చెప్పుకుంటాడు, తను ఎలా ఆడాడు, తను ఎలా టీమ్ లీడర్ అయ్యాడు, తను ఏ టాస్క్ విన్నాడు, తను ఫస్ట్ ఫైర్ కార్డ్ విన్నాడు, నువ్వేం విన్నాయని చాలా ఓపెన్ గా ప్రియాని క్వశ్చన్ చేశాడు. ఐ డోంట్ థింక్ ప్రియా ప్రాపర్ గా నామినేషన్ చేసిందని అందరూ డిసప్పాయింట్ కూడా అయిపోయారు. సో జ్యూరీ శ్రీముఖి చాలా ఫీల్ అవుతారు, అసలు అన్నెసరిగా ఛాన్స్ వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళు కనిపించట్లేదని ఛాన్స్ ఇచ్చాం, కానీ వీళ్ళైతే యూటిలైజ్ చేసుకొని అసలు ఎవరు ప్రాపర్ గా ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయలేదు అని హర్ట్ అవుతారు. ఇంకా ఈ రోజు థీమ్ వచ్చేసి టీమ్ వర్క్ అనమాట. నాకు ఈరోజు ఒక టాస్క్లో చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందో తెలుసా, మన బుర్రలో మనం గ్రేట్, మనం తోపు అనుకుంటాం, కానీ ఇక్కడ సోషల్ వ్యాలిడేషన్ ఎక్కువైపోయింది. కంటెస్టెంట్స్లో భాగి అనుకుంటుంది నేను గ్రేట్, నేను రోహిత్ కన్నా బెటర్గా ఆడతానని, కానీ ఇక్కడ సోషల్ వ్యాలిడేషన్ వచ్చేసి భాగి కన్నా రోహిత్కే ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనం సెల్ఫ్గా వీఆర్ గ్రేట్, మనం బాగా ఆడుతున్నాం, మనం విన్ అవుతున్నాం అంటే సరిపోదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలా అనుకొని మనం టీంలోకి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానో ముందు మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు టీమ్ సెలెక్షన్, టీమ్స్ వచ్చేసి 4 టీమ్స్ ఉండాలి అంటారు. 4 టీమ్స్ ఉండాలి, కానీ 15 మెంబర్స్, 4 4s 16 అంటే 4 మెంబర్స్ ఒక టీంలో, 3 మెంబర్స్ ఒక టీంలో ఉండిపోతారు. సో ఫస్ట్ వచ్చేసి టీమ్ లీడర్ సెలెక్షన్. ఈ రోజు టీమ్ సెలెక్షన్ వచ్చేసి ఒక చిన్న టాస్క్ ద్వారా చేసుకుంటారు. నంబర్స్ ఎడిషన్ చేయాలి, క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ టాస్క్ ఏంటి అంటే మనకి టీమ్ మేట్స్ ఎవరు కావాలో మనం డిసైడ్ అవ్వాలి. లేదు ఒకవేళ నంబర్ ఎత్తుకున్న పర్సన్ మన టీంలో వద్దు అంటే నాకు నువ్వు వద్దు, లేకపోతే నేను నీ టీంలోకి వస్తాను అని కన్విన్స్ చేసుకొని ఒక టీం ఫామ్ చేయడం ఈ రోజు వచ్చిన టాస్క్. కొంతమంది ఈజీగా గ్రూప్స్ ఫామ్ అయిపోయారు, కొంతమందికి ఏంటంటే సెకండ్ ఛాన్స్ కావాల్సి వచ్చింది, కొంతమందికి ఇష్టం లేకపోయినా ఎల్లో కార్డ్స్ ఇస్తారేమో అనే భయంతో టీమ్స్ ఫామ్ అయ్యారు. లాస్ట్లో ఏంటంటే అపూర్వ, భాగి అండ్ ప్రియా లాస్ట్లో మిగిలిపోతారు. అండ్ వీళ్ళకి బాగా వేసుకుంటారు అనమాట జడ్జెస్, మీరు లాస్ట్ మిగిలిపోయారు, ఎవరు మీకు అవసరం లేదు, అట్లీస్ట్ మీరు చెప్పండి మీరు ఎందుకు టీము వెనకాల ఉండిపోయారు అని అడిగినప్పుడు కూడా ప్రాపర్ వ్యాలిడ్గా ఏం చెప్పరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏం చెప్పినా సరే జడ్జెస్ ఎట్లా క్రాస్ క్వశ్చన్ చేస్తారంటే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి, అట్లా ఎవరు ఆన్సర్ చేయగలరు, ఎవరు ఆన్సర్ చేయలేరు. ఫస్ట్ వచ్చేసి అంటారు మీకు నంబర్ ఎలా ఇచ్చేసారు, మీరు ఎలా కన్విన్స్ అయిపోయారు అంటారు. కొన్నిసార్లు కన్విన్స్ అవ్వకుండా ఆ రౌండ్ ఆగిపోతే ఓహో మీరు కన్విన్స్ అవ్వలేదు, రౌండ్ ఆగిపోయింది, మీరు సీరియస్గా తీసుకోవట్లేదు అంటారు. సో ఐ థింక్ దే ఆర్ పుటింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఆ ప్రెషర్ పెట్టి మేబీ ద బెస్ట్ తేవాలనుకుంటున్నారేమో. టీమ్ మెంబర్స్ అందరూ సెలెక్ట్ అయిపోయాక టీమ్ లీడర్ ఎవరు అవ్వాలి అనే డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. ఫస్ట్ టీం వచ్చేసి ఝాన్సీ, దీపక్, రామకృష్ణ, సృష్టి, వీళ్ళు వచ్చేసి డిస్కషన్ చేసుకుంటుండగా అందరూ పాయింట్స్ పెడతారు. రామకృష్ణని అసలు ఎవరు పట్టించుకోరు. ఫస్ట్ వచ్చేసి దీపక్ లీడర్ అంటారు. ఇక్కడ నాకు ఈ టీమ్ లీడర్ సెలెక్షన్ అసలు టీమ్ సెలెక్షన్ కాకుండా జ్యూరీ డ్రివెన్ టీమ్ లీడర్ సెలెక్షన్ జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ ఒక పాయింట్ మీద ఉండి దీపక్ అవ్వాలి అని కోరుకుంటారు. జడ్జెస్ వచ్చి క్వశ్చన్ చేస్తారనమాట, ఎందుకు ఆర్కేకి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు, మీరు ఒకవేళ ఆయనకు ఛాన్స్ ఇస్తే అది కదా టీం వర్క్ అవుతుంది అని చెప్పేసి జడ్జెస్ గిల్లుతారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అండ్ ఆర్కే టీమ్ లీడర్ ఇచ్చేస్తారు. అప్పుడు జడ్జెస్ అడుగుతారు అసలు మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, మీ వర్డ్ మీద మీకు అసలు స్టాండే లేదు అని చెప్పి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నాకు ఈ రోజు ఎపిసోడ్ అంతా చూస్తే ఏమైందంటే జడ్జెస్ ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ద అదర్ పర్సన్. అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటే మనం ఏం చేయలేం, మనం రైట్ రాంగ్ అని కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరు విన్ అయ్యారు వాళ్ళే రైట్ అన్న సిచ్యువేషన్ ఈ రియాలిటీ షోస్లో నాకు తెలిసి. సో అలానే అవ్వింది. సో వాళ్ళని ప్రెషర్ పెట్టి అట్లీస్ట్ వాళ్ళు బాగా ఫైట్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బట్ నెక్స్ట్ రోహిత్, గాయత్రి, అమన్ అండ్ శాలిని ఒక టీం. అందరు వచ్చేసి నేను టీమ్ లీడర్ అవుతా, బట్ గాయత్రి వచ్చేసి ఫస్ట్ అమన్తో మాట్లాడి పెట్టుకుంటుంది, లైక్ నాకు హెల్ప్ చేయి, నేను టీమ్ లీడర్ అవుతా, ఇప్పటి వరకు నాకు ఎల్లో కార్డ్ వచ్చింది, నాకు ఆపర్చునిటీ రాలేదు, ఇది అది అంటే అమన్ పాపం ఇద్దాం అనుకుంటాడు ఛాన్స్. అండ్ వాళ్ళందరినీ అడుగుతారు మీరు కాకుండా ఎవరు టీమ్ లీడర్ అయితే బాగుంటుందని. అందరూ నేనే అవుతా టీమ్ లీడర్ అంటారు. ఇక్కడ వచ్చేసి గాయత్రి అయితే మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో అని ఒక క్వశ్చన్ అడిగితే ఇక్కడ రోహిత్ వచ్చేసి చాలా బాగా ఆన్సర్ చెప్తాడు, చెయ్యెత్తుతాడు. రోహిత్ చెయ్యెత్తగానే జ్యూరీ ప్రెషర్లో పెట్టడానికి ట్రై చేస్తారు రోహిత్ని కూడా. అదేంటి రోహిత్ నువ్వు చెయ్యెత్తి నా టీం లీడర్షిప్లోనే విన్ అవుతావు అని అన్నావు, ఇప్పుడు వచ్చేసి గాయత్రి దాంట్లో విన్ అవుతావు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా వర్డ్స్తో ట్విస్ట్ చేశారు. కానీ అబ్బాయి ఆన్సర్ చేసినప్పుడు కంగారు పడలేదు, ఏమనలేదు, కూల్ కంపోజ్డ్గా ఉండి అదే మీరు అన్నారు కదా నా లీడర్షిప్లో అయితే డెఫినెట్గా విన్ అవుతుంది, బట్ గాయత్రి లీడర్షిప్లో విన్ అవుతుందని మీరు నమ్ముతారా లేదా అని మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నా అని కామ్గా చేపించేశాడు జ్యూరీని. ఆ ఆన్సర్ మేబీ చాలా చిన్నదే ఉండొచ్చు, కానీ చాలా సమయస్ఫూర్తితో చెప్పాలనిపించింది. ఆ స్పాంటేనిటీ లేకపోతే ఆ మైండ్ ప్రెజెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా. మీరు కూడా నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈరోజు రోహిత్ గేమ్ ఎలా అనిపించింది. నేను చెప్పేది రిలేట్ అవుతే డెఫినెట్గా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ప్లీజ్ గో అండ్ లైక్ చేయండి వీడియోని, సో దట్ చాలా మందికి నా రివ్యూ రీచ్ అవుతుంది. ఎనీవేస్ మూవింగ్ ఆన్.
రోహిత్ బాగా చేశాడు. నెక్స్ట్ టీం మిథిలేష్, హేమంత్, రాజ్ కుమారి అండ్ చరణ్. వీళ్ళు వచ్చేసి ప్రాపర్గా డిబేట్ చేస్తారు. అందరూ వచ్చి మేము టీమ్ లీడర్ అవ్వాలి అనుకుంటున్నారు. మిథిలేష్ వచ్చి నేను ఎందుకు టీమ్ లీడర్, ఇండివిజువల్గా రీజన్స్ చెప్పుకుంటారు ఎందుకు టీమ్ లీడర్ అవ్వాలనుకుంటున్నారని. బట్ ఫైనల్గా చూస్తే చరణ్కి ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే ఆయన ప్రాపర్ వ్యాలిడ్ పాయింట్స్ పెట్టుకుంటారు, ఆయన స్ట్రెంగ్స్ ఏంటో చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి వచ్చింది ఓట్ అపీల్ అని, నాకు రాలేదు అని పాయింట్ చెప్తాడు. లైక్ ఆయన చూశాడు జడ్జెస్ ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఆ ఓట్ అపీల్ కోసం మాట్లాడట్లేదు అని అభిజిత్ అనడం, అన్ని హీ లిటరలీ రెడ్ ద రూమ్. వాళ్ళు ఏం చెప్తున్నారు ఎగ్జాక్ట్గా చేయమని నేను చెప్పను, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తే మనకి ఏం కోసం బెటర్గా ఉంటుందని మనం డెఫినెట్గా ఆలోచించాలి. అది చరణ్ చేశాడు అండ్ టీమ్ లీడర్ అయ్యాడు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వీళ్ళ డిస్కషన్లో ఏమనిపించిందంటే, మిథిలేష్ బాగా చెప్పాడు, లైక్ నేను ఇది స్ట్రాంగ్, నేను ఆడిన గేమ్స్ అన్ని విన్నాను. రాజ్ కుమారి గారు ఆవిడ గురించి చెప్పుకున్నారు, నేను చాలా స్ట్రాంగ్, నేను ఆడిన గేమ్స్ విన్నా, నా 3 గ్రీన్స్ 5 కార్డ్, ఆవిడ స్ట్రెంగ్స్ ఆవిడ చెప్పుకున్నారు. హేమంత్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ నా టీం అంత బాగా రాలేదు, నేను ఓడిపోయానని మొదలుపెట్టాడు. నేను ఎప్పుడైతే ఈ మాట విన్నానో అక్కడే పోయింది. టీమ్ లీడర్ అంటే నువ్వు ఎప్పుడైతే నీ టీంని బ్లేమ్ చేస్తున్నావో ఓడిపోయినందుకు, అక్కడే నీకు ఒక టీమ్ లీడర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఓనింగ్, లీడర్షిప్, లేకపోతే టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, ఇవేమీ లేవని అర్థమవుతుంది. సో హేమంత్ ఇస్ న్యాచురలీ అవుట్ ఆఫ్ ద రేస్. సో మూవింగ్ ఆన్, ప్రతి టీం నుంచి ఓన్లీ ముగ్గురే ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అంటారు. ఇప్పుడు ఒక్కొక్క టీం లీడర్ వచ్చి ఒక్కొక్క టీం మెంబర్ని తీసేయాలి. గాయత్రి వచ్చి అమన్ని, ఆర్కే వచ్చి సృష్టిని, చరణ్ వచ్చి హేమంత్ని తీసేస్తారు. సో గాయత్రి అమన్ దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ అమన్ యాక్చువల్లీ కొంచెం చాలా బాధపడతాడు. తనే వచ్చి నన్ను అడుక్కుంది, నేను ఎప్పుడు అవ్వలేదురా, హెల్ప్ చేయరా, అందుకే నాకు బాధ అనిపించింది, నెక్స్ట్ టైం నేను కేర్ఫుల్గా ఉంటాను, ఫ్రెండ్ అనింది, లేకపోతే నాకు హెల్ప్ చేయనింది అని. బట్ వచ్చి అడుక్కోవడం అలాంటి మాటలు నాకు నచ్చలేదు, ఎందుకంటే అవి కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఆ అమ్మాయి మీలాగే అగ్ని పరీక్ష దాటుకొని ఎలా వచ్చిందో ఛాన్స్ వచ్చింది, బట్ కొంచెం పద్ధతిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే బెటర్ ఏమో నా ఫీలింగ్. ఎనీవేస్ మూవింగ్ ఆన్, మిగిలిన డెసిషన్స్ అంతా వ్యాలిడే, ఎవరేం గొడవ చేయరు. ఇక్కడ వచ్చేసి టాస్క్ ఆడతారు. ఝాన్సీ హెడ్ స్టార్ట్ తన ఫైర్ కార్డ్ వాడుతుంది. ఇక్కడ బేసిక్ ఏంటంటే విన్నర్ అని బోర్డ్ చేయాలి, ఇద్దరు పట్టుకొని ఉంటారు, చాప్ స్టిక్స్తో పెట్టాలి. ఇక్కడ ఝాన్సీకి హెడ్ స్టార్ట్ వల్ల 3 బ్లాక్స్ ఆల్రెడీ పెట్టిస్తారు, దాని మీద మిగిలిన బ్లాక్స్ పెట్టాలి. ఇక్కడ డెఫినెట్లీ 3 బ్లాక్స్ హెడ్ స్టార్ట్ వచ్చాక ఆబ్వియస్ విన్నర్, అదైతే అర్థమైపోయింది. సో వీళ్ళ గురించి పక్కన పెడితే ఇక్కడ రోహిత్ ఆడాడు, దాని గురించి మాట్లాడుకోవాలి. అమేజింగ్గా ఆడాడు. వీళ్ళకి హెడ్ స్టార్ట్ వచ్చినా ఎక్కడ ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు, లేకపోతే వాళ్ళే విన్ అవుతారని వదిలేదు, లాస్ట్ వరకు ట్రై చేశాడు. లిటరలీ వాళ్ళు ఫినిష్ చేసేటప్పటికి రోహిత్ అయితే 1 బ్లాక్తో ఆగిపోయాడు. ఒకవేళ వాళ్ళకి హెడ్ స్టార్ట్ లేకపోయి ఉంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ రోహిత్ ఎలా విన్ అయ్యేవాడని. ఆ అబ్బాయి అసలు ఏం తక్కువ, అసలు మాట్లాడలేదు, అలిగేషన్ చేశారు, బట్ హీ డస్ హ్యావ్ సోషల్ వ్యాలిడేషన్. గేమ్ వచ్చేటప్పటికి అసలు ఎవ్వరూ మాట్లాడలేరు, అందరికీ రోహితే కావాలి. అండ్ హీ ఈస్ బీన్ ప్రూవింగ్ దట్. అండ్ ప్రతి టఫ్ టాస్క్లో, లేకపోతే ఛాలెంజింగ్ ఉన్న టాస్క్లో, లేకపోతే వేరే వాళ్ళు ఆల్రెడీ విన్ అవుతారు ఫేవరబుల్గా ఉన్న టాస్క్లో కూడా గివ్ అప్ ఇవ్వకుండా మనకి వీలైనంత మనం కష్టపడాలి, ఆడాలి అన్న ఆయన యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఓడిపోయిన ఈ రోజైతే ఆయనే విన్నర్, అండ్ జ్యూరీ కూడా అలానే ఆయనకి ఓట్ అపీల్ ఇచ్చింది. అండ్ ఆయన కష్టాన్ని ఆయన ప్రాపర్గా వ్యక్తపరిచారు కూడా, అండ్ చెప్పారు లైక్ ఆల్మోస్ట్ విన్నరే నేను, ఎందుకంటే 1 బ్లాక్తో ఉండిపోయింది, వాళ్ళకి హెడ్ స్టార్ట్ 3 బ్లాక్స్తో వచ్చిందని. జ్యూరీ కూడా అగ్రీ చేసి చాలా అప్రిషియేట్ చేస్తారు రోహిత్ జర్నీని. ఫైనలీ దీపక్, ఝాన్సీ వాళ్ళ టీం విన్ అయింది కాబట్టి రామకృష్ణ వచ్చేసి వాళ్ళ టీం లీడర్. సో రామకృష్ణ ఓట్ అపీల్ ఏంటి అంటే, వాళ్ళిద్దరు ఓకే ఫైన్, రామకృష్ణ ఎక్కువ ఏం ఆడలేదు, ఛాన్స్ రాలేదు కాబట్టి తనకే ఓట్ అపీల్ ఇస్తాడు, తను ఓట్ అపీల్ చేసుకుంటాడు. దాని తర్వాత వచ్చేసి ఎల్లో కార్డ్ కోసం చాలా డిస్కషన్ అవుతుంది, బట్ బేస్డ్ ఆన్ వాట్ వీ సీ ఇన్ ద ఎపిసోడ్ అది క్లియర్గా అర్థమైపోయింది అది ప్రియాకి అని. ప్రియాకి మేబీ టాలెంట్ ఉంది, కానీ తనకు ఆపర్చునిటీ రాలేదన్న తన బాధని తను ప్రాపర్గా చెప్పుకుంది. అండ్ ఫైనలీ మొత్తం ఎపిసోడ్ అంతా అయిపోయింది, అందరూ ఫుల్ ఫన్ మోడ్లో ఉంటారు. ఇలా భాగి ఏడుస్తుంది. భాగి ఒకటే అంటారు ఏంటంటే, నా చెయ్య బాగాలేదు, నాకెవరు టీంలోకి తీసుకోవట్లేదు, నేను ఆడగలను, నాకు ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, నాకు ఛాన్స్ రావట్లేదని. ఇక్కడ అందరూ అనుకోవచ్చు రాజ్ కుమారి గారు ఏడిస్తే నువ్వు రాజ్ కుమారి గారిని సపోర్ట్ చేయలేదు, భాగికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే, సపోర్ట్ అనేం కాదండి, నేను ఇన్ జనరల్గా ఒక మనిషి నార్మల్ హ్యుమానిటీ బేసిస్ మీద మాట్లాడుతున్నా. ఇప్పుడు రాజ్ కుమారి గారు ఏం లేదు, ఎవరినో మెప్పించాలని ఏడుస్తున్నారు, కానీ ఇక్కడ భాగి గారు ఎవరినో మెప్పించాలంటలేదు, ఆవిడకి ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల సైడ్ లైన్ అవుతుంది, ఆపర్చునిటీ రావట్లేదు అని బాధపడ్డారు. నాకు అందులో పెద్ద బాధగా ఏమనిపించలేదు, సింపతి యాంగిల్లా కూడా ఏమనిపించలేదు. ఆవిడని తెచ్చి మ్యూజిక్ వేసి అలా ఏం చేయలేదు. ఆవిడ ఏడుస్తుంటే లిటరలీ ఓకే ఏడ్చిందిలే అని వదిలేసి వాళ్ళు పార్టీ చేసుకున్నారు. సో నాకేమంత పెద్దగా, నాకు కొంచెం బాధనే అనిపించింది. పాపం ఆవిడకి టాలెంట్ ఉంది, బట్ ఈసారి ఛాన్స్ రాదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆవిడ కొంచెం వెనకబడ్డారు ఆవిడ హెల్త్ చెయ్య వల్ల. ఐ డోంట్ థింక్ అంత ఓటింగ్ కూడా పడుతుందని, బట్ ఐ హోప్ అండి మీరు మంచిగా ప్రాజెక్ట్స్ చేయాలి, మీ యాక్టింగ్ టాలెంట్ బయటికి రావాలి. బట్ డోంట్ ఫీల్ బ్యాడ్ ఒకవేళ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకపోయినా. మీరు చాలా బాగా ఆడారు, గ్రేట్గా ఆడారు.
అంతేనండి. ఈరోజు ఎపిసోడ్ కబుర్లు. ఈరోజు ఎపిసోడ్‌లో ఆడిన గేమ్ కన్నా ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి బ్రెయిన్‌లో ఏముంది, ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారా? అవ్వరా? లేకపోతే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనిషి మారుతాడా? లేదా? వాళ్ళ డెసిషన్‌కి స్టిక్ అవుతారా? లేదా? ఒక మనిషి ఎంత కన్‌ఫ్యూజ్ చేసినా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏమనుకుంటే అదే మనం చెప్తున్నామా? లేదా? ఇలాంటి చాలా చాలా విషయాలు నేను నేర్చుకున్నా ఈరోజు ఎపిసోడ్ నుంచి. మీరు కూడా నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో మీకెలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా మోర్ అప్డేట్స్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యా!